సెలవు రోజున వీధిలోని పిల్లలంతా దగ్గరలో ఉన్న పార్కులో ఆడుకునేందుకు వెళ్లారు. పార్కులో ఆడుకునే చోట చాలా అపరిశుభ్రంగా చెత్త చెదారంతో ఉండడం వారికి కనిపించింది. అది చూసిన పిల్లలకు చాలా బాధేసింది. వారిలో ఒక పిల్లవాడు ఇలా అన్నాడు, అరే, ఇక్కడ చాలా చెత్త ఉంది. ఈ పార్కును శుభ్రపరిచే వ్యక్తి ఎంతో కష్టపడుతున్నాడు, కానీ పార్కుకు వచ్చేవారు చెత్త వేసి అపరిశుభ్రం చేసి పోతున్నారు. మరి మనమంతా ఇక్కడ ఎలా ఆడగలం అన్నాడు మరో అబ్బాయి. పదండి, మనమంతా కలిసి పార్కును శుభ్రం చేద్దాం అన్నాడు ఇంకో అబ్బాయి. అంతే, అందరూ కలిసి పార్కును శుభ్రపరచాలని నిర్ణయించుకున్నారు. వెంటనే అందరూ తమ తమ ఇళ్లకు వెళ్లి పారలు బకెట్లు తెచ్చి పార్కునంతా శుభ్రం చేశారు. చెల్లాచెదురుగా ఉన్న పూల కుండీలను సక్రమంగా ఉంచారు. పూదోట అంతా అందంగా తయారైంది. ఇంతలో వీధిలోని కొందరు అటుగా వచ్చారు. వారందరూ పూదోట శుభ్రంగా ఉండడం చూశారు. శుభ్రపరిచిన పిల్లల కష్టాన్ని మెచ్చుకున్నారు. ఇక మీదట అందరం కలిసి ఈ తోటను శుభ్రంగా ఉంచుదాం అని నిర్ణయించుకున్నారు. వీధిలోని ఆ తోటకు పిల్లల పూదోట అని పేరు పెట్టారు. అప్పటి నుంచి ఎవరు ఆ తోటలోనికి వచ్చినా దాన్ని శుభ్రంగానే ఉంచుతున్నారు. పిల్లల శ్రమ ఫలించింది. పిల్లలు సెలవు రోజున ఆడుకోవడానికి ఎక్కడికి వెళ్తారు? పిల్లలు ఆడుకోవడానికి వెళ్లేసరికి పార్కు ఎలా ఉంది? మనకు ఎవరైనా సాయం చేస్తే బదులుగా మీరేం చేస్తారు? మన పరిసరాలు శుభ్రంగా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేస్తారు కదూ. మరో కథలో మళ్ళీ కలుద్దాం.